జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఆ కష్టాలే జీవితంలో నీకు డబ్బు విలువ, మనుషుల విలువ, బంధం విలువ అన్నీ నేర్పిస్తాయి. నువ్వు తీసుకున్న నిర్ణయాలే నిన్ను ముందుకు నడిపిస్తాయి. అలా కాకుండా కష్టం వచ్చిన ప్రతిసారి వేరొకరిపై ఆధారపడితే జీవితం నుంచి నువ్వు ఏమీ నేర్చుకోలేవు. ఏ నిర్ణయం సరిగా తీసుకోలేవు. కష్టమైన నష్టమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ఎప్పుడైనా సరే నువ్వు పరిస్థితులను బట్టి మారాలి, కానీ నిన్ను నువ్వు కోల్పోయేంత మారకూడదు. నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం ఉంటే చాలు. నీ వెనుక సైన్యమే ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు నమ్ముకో. భయం నిన్ను చూసి పారిపోతుంది. జీవితంలో గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత కఠినమైన దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం నీలో ఉండాలి. ఓపికగా ఉండు. జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడు ఊహించకుండానే జరుగుతాయి. నీ లైఫ్లోని ఏ రోజు గురించి బాధపడకు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి, చెడ్డ రోజులు అనుభవాన్ని ఇస్తాయి. మనం జీవితాన్ని చిన్నగా మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ చిన్నగా మాత్రం ముగించకూడదు. జీవితంలో కోల్పోయేవే ఎక్కువ ఉంటాయి. ఎప్పటికప్పుడు నిలబడడం మనకు మనంగానే నేర్చుకోవాలి. అందరి జీవితం ఒకేలా ఉండకపోవచ్చు, కానీ అందరికీ ఒకే జీవితం ఉంటుంది. అలాంటి జీవితంలో ఏం జరిగినా మంచికే అనుకో. ఆ జీవితం ఎలా ఉన్నా ప్రేమించడం నేర్చుకో. మనసుకు అయితే సమాధానం చెప్పుకోవచ్చు మనం ఏంటి అనేది. ఒకవేళ అక్కడ ఓడిపోతే ఇంకా ఎక్కడ గెలిచినా వేస్టే. ఈ క్షణం నీకు నచ్చకుంటే రేపు జరిగే మంచి కోసం బ్రతుకు. రేపు అనే నిజాన్ని నువ్వు నమ్మకుంటే ఈ క్షణమైన సంతోషంగా బ్రతుకు. ముందు జరగబోయే మంచి కోసం ముందడుగు వేయడమే జీవితం.
నీ బలం ఎప్పటికీ ఓ మనిషి అవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు నువ్వు బలం అనుకున్న వాళ్ళే రేపు నీ బలహీనతతో ఆడుకుంటారు. గుర్తుపెట్టుకో, నీ బలం ఎప్పటికీ నువ్వు మాత్రమే అయి ఉండాలి. ఆవేశంలో ఊగిపో, ఆలోచనల మధ్య ఆగిపోకు. ఎక్కడికక్కడ ఏదో ఒకటి నేర్చుకో. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు మార్చుకో. ఏం జరిగినా సరే నువ్వు మాత్రం ఎప్పటికీ ముందుకే వెళ్ళు. ఎవరు ఎన్ని చెప్పినా వినకు. ఎందుకంటే చివరికి నీ కష్టానికి కూడా గెలుపు తర్వాతే సరైన విలువ వస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వు మలుచుకోవడం, నిన్ను నువ్వు గెలుచుకోవడమే జీవితంలో అతిపెద్ద విజయం. పరిస్థితులు కఠినంగా ఉన్నా, ప్రమాదం ఎంత బలంగా ఉన్నా అలసిపోవాలే తప్ప ఆగిపోకూడదు. పోరాడు, విసుగు పుట్టి ఓటమి కూడా వెనకడుగు వేసేంతలా. మార్చగలిగితే నీ బలమే నీ భవిష్యత్తు అవుతుంది. నీ కథే ఓ చరిత్ర అవుతుంది.